నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మల విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుందా? మల విసర్జన సమయంలో లేదా మల విసర్జన అనంతరం రక్తస్రావం అవుతుందా? ఇక మలద్వారం చుట్టూ వాపు వంటి లక్షణాలు మొలలుగా భావించవచ్చా? పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అర్చన గారు. నమస్తే అర్చన గారు, పైల్స్, ఫిషర్ అలాగే ఫిస్టులా ఇటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ముందుగా పైల్స్ అంటే ఏంటండి? పైల్స్ అనేది ఏంటంటే మనం తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే హర్షమలలో అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ మలద్వారం దగ్గర మనకి కొన్ని రకాలైన అంటే యూజువల్గా బ్లడ్ వెజల్స్ అనేది ఉంటుంది, రక్తనాళాలు అని చెప్పేసి. ఎవరికైతే ఎక్కువ రోజులుగా మలబద్ధకం ఉంటుందో, ఎక్కువ రోజులుగా అంటే సిట్టింగ్ జాబ్స్లో ఉంటారో, లేకపోతే ఒబేసిటీ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫైబర్ అనేది తక్కువ తీసుకుంటున్న వాళ్ళలో కానీ మలబద్ధక సమస్య అనేది గమనిస్తూ ఉంటాం. సో ఎక్కువ రోజులుగా మలబద్ధకం ఉన్న వాళ్ళలో అక్కడ రక్తనాళాలు ఉబ్బిపోయి మనకి ఈ హర్షమొలలు అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనిలో కూడా ఏంటంటే మనకి సివియారిటీని బట్టి అంటే మనకి గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటాయండి. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి అంటే ఇంటర్నల్ పైల్స్ లేకపోతే ఎక్స్టర్నల్ పైల్స్. సో ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే నార్మల్గా ఎప్పుడో ఒకసారి అంటే నాన్ వెజ్ తింటున్నప్పుడు మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర కొంచెం పెయిన్ అనిపించడం లేకపోతే కొంత బ్లీడింగ్ అవ్వడం అనేది గమనిస్తుంటాం. ఈ 2 సిమ్టమ్స్ ఎక్కువగా గమనిస్తాం. అదే గ్రేడ్ 2లో తీసుకుంటే ఏంటంటే ఆ రిపిటెన్సీ అనేది, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ అనేది ఓన్లీ నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడే కాకుండా ఈవెన్ నార్మల్ స్పైసెస్, ఈవెన్ వెజ్జెస్లో కూడా నార్మల్ స్పైసెస్ ఎక్కువగా కొంత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఎక్కువ ఆయిల్ స్టఫ్ తీసుకున్నా, వాటర్ తక్కువ తీసుకున్నా కూడా మోషన్ కొంచెం హార్డ్ అవ్వటం వల్ల పెయిన్, మంట, కొంచెం దురదలాగా అనిపించటం, రక్తం పడడం అనేది చూస్తూ ఉంటాం. అదే మనం గ్రేడ్ 3లో ఏంటంటే స్కిన్ అనేది అక్కడ లంప్స్ లాగా బయటకు వచ్చేస్తూ ఈ 3 సిమ్టమ్స్ రక్తం పడ్డము, పెయిన్ ఉండటము, తర్వాత కొంచెం మోషన్ అనేది వెళ్ళిన తర్వాత మొలకలు అనేది బయటకు వచ్చేసి మళ్ళీ చేత్తో ప్రెస్ చేస్తే తప్పించి లోపలికి వెళ్లకుండా, లేకపోతే మోషన్ వెళ్ళిన తర్వాత చాలాసేపటికి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే గ్రేడ్ 4లో ఏంటంటే కంప్లీట్గా ఈ 3-4 సిమ్టమ్స్తో పాటుగా అంటే మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉండటం, బ్లీడింగ్ అవుతూ ఉండటం కంటిన్యూస్గా, అట్ ద సేమ్ టైం పెయిన్తో పాటుగా మంట ఉండటం, దురద ఉండటం, మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడటం, మోషన్ వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది ఉండటం, అంటే అన్సాటిస్ఫాక్టరీ బవల్స్ అనేది ఉండటంతో పాటుగా స్కిన్ అనేది అక్కడ స్కిన్ ట్యాక్స్ లాగా బయటికి 1, 2, 3 డిపెండ్స్ ఆన్ ద సివియారిటీని బట్టి బయటనే ఉంటాయి. అంటే మోషన్ వెళ్ళిన తర్వాత కూడా లోపలికి ఎంత ప్రెస్ చేసినా కూడా వెళ్లకుండా గ్రేడ్ 4లో కంప్లీట్గా లమ్స్ అనేది బయటకు ఉంటూ ఉంటాయి. అండ్ సిమ్టమ్స్ కూడా దాదాపుగా మోస్ట్లీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి గ్రేడ్ 4లో. కాబట్టి దీన్ని ఇనీషియల్ స్టేజ్ నుంచి నెగ్లెక్ట్ చేయకుండా ఉంటేనే పూర్తిగా ఇది గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు వెళ్లకుండా ట్రీట్మెంట్ పార్ట్ అనేది కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా తొందరగా అంటే ఒక వితిన్ 2 to 3 monthsలోనే ఉపశమనం పూర్తిగా వచ్చే అవకాశాలు అనేది ఉంటుందండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారండి. అప్పారావు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో. యా నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఇది వైద్యం ఫోన్ చేస్తాను మేడం. చెప్పండి. అదే మేడం నాకు 2 సైడ్ వెళ్తే మంత్ వస్తుంది మేడం. ఓకే. అంటే పైల్స్ అని డౌట్ అని ఒక డాక్టర్ కూడా చూపించాను. అదే మేడం. యా మంట మంట అనేది ఒకటే సిమ్టమ్ ఉందా లేకపోతే దాంతో పాటుగా పెయిన్, ఇచ్చింగ్, బ్లీడింగ్ అవ్వటం అలా ఏమైనా ఉందా? అన్నట్టు చిన్న మన 2 సైడ్ ఏంటంటే చిన్న పిల్లకలాగా అవుతుంది మేడం. ఓకే ఓకే ఫైన్. చూడండి అంటే బ్లడ్ కంటే ఏం పడడం లేదు. అది కాల్ సెల్ పీక్డ్ ఉన్నట్టు, బ్యాక్ పెయిన్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫీల్ వస్తుందండి మేడం. ఓకే మేడం. చూడండి మీరైనా మాట్లాడండి, నేనైనా మాట్లాడతాను. చెప్పండి, కంప్లైంట్స్ చెప్పండి పూర్తిగా. అదే మన 2 సైడ్ వెళ్ళినప్పుడు ఈ 1 month నుంచి నాకు 2 సైడ్ వెళ్ళినప్పుడు చిన్న నొప్పి వస్తుంది. నచ్చు దానితో ఇంకొక అతనికి చూపిస్తే ఆయన అన్నాడు మీకు మూల వ్యాధి ఉంది అన్నారు మేడం. అది కన్ఫర్మ్ లేదా అని నాకు డేగా అయితే చెప్పాడు. అతను వెళ్తే ఒక 5 days లో అంటే ఆపరేషన్ చేసుకోవాలన్నారు మేడం. ఓకే. ఇంత చిన్నదానికి ఆపరేషన్ చేస్తారు అని అంటే నాకు వేరే ఆప్షన్ దగ్గర ఆరోగ్య డాక్టర్ చూపించాను. చూపిస్తే ఆయన అన్నది 2 రకాలు వాటర్ ఇచ్చేస్తాం మేడం. ఓకే ఫైన్.
ఫైన్ అండి. అంటే మీరు చెప్తున్న కంప్లైంట్కి అయితే పెద్దగా ఆపరేషన్ ఏం అవసరం లేదు. మీరు ప్రాపర్గా అంటే నార్మల్ కాన్స్టిపేషన్ లేకుండా మోషన్ అనేది ఫ్రీగా వచ్చేటట్టుగా ఎవ్రీ డే మార్నింగ్ 1 or 2 times అయినా కూడా సాటిస్ఫాక్టరీ బవల్స్ ఉన్నాయా లేదా అనేది కంప్లీట్గా చూసుకోండి. దాంతోపాటుగా పీచు పదార్థం అనేది అంటే ఇప్పుడు నార్మల్గా తీసుకుంటే ఆల్ లీఫీ వెజిటబుల్స్లో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్లో కొంచెం జామకాయ కానీ ఆరెంజెస్ కానీ దానిమ్మ కానీ యాపిల్ బనానా లాంటిలో ఎక్కువగా పీచు ఉంటుంటుంది. సో దాంతోపాటుగా మార్నింగ్ లేవగానే 1 to 2 glasses ఇవన్నీ మీరు చేస్తున్నా కూడా స్కిన్ ట్యాక్స్ బయటనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంట ఉంది, పెయిన్ ఉంది అంటే మాత్రం ఇనీషియల్ స్టేజ్ కూడా ఉండుండొచ్చు. కొంతమందిలో ఏంటంటే స్కిన్ ట్యాక్స్ డైరెక్ట్గా మనకి బయటకంటే ఇప్పుడు నేను 3rd స్టేజ్ ఏదైతే చెప్పాను అది 1st, 2nd లేకుండా కూడా కంప్లీట్గా ఎక్స్టర్నల్ పైల్ లాగానే వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ దీన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు కంటిన్యూస్గా కూర్చునే జాబ్స్ అయితే కనుక మోస్ట్లీ ఈ పెయిన్ మంట మైల్డ్గా ఉన్నా కూడా స్కిన్ ట్యాక్స్ బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మీరు మోషన్ ఫ్రీగా పెట్టుకుంటే కనుక మీకు దానికదే లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఒకవేళ వెళ్ళట్లేదు అంటే మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో మీకు క్లియర్గా అది ఎగ్జామిన్ చేసి అది ఎన్ని ట్యాక్స్ ఉన్నాయి, ఎంత సైజ్ ఉంది, సో విత్ మెడిసిన్స్ కంప్లీట్గా హీల్ అవుతుందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. బట్ మీరు చెప్పిన కంప్లైంట్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ అయితే నో నీడ్ టు గో ఫర్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అండి. ఈవెన్ స్కిన్ ట్యాక్స్ 3-4 ఉన్నా కూడా విత్ ద మెడిసిన్స్ మనకి 50 to 70% అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అది రాను రాను మోషన్ కూడా ఫ్రీ అయితే కంప్లీట్గా ఒక వితిన్ 2 to 3 months కంప్లీట్గా కూడా హీల్ అవుతుంది. మీరు అంటే నార్మల్ సర్జరీ తర్వాత ఒకవేళ లైగేషన్ చేసి లేకపోతే థ్రెడ్డింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసి హెమరాయిడెక్టమీ చేస్తే కనుక మీకు ఆ టెండెన్సీ అనేది ఉంటే మాత్రం మళ్ళీ రిపీటెన్సీ ఛాన్సెస్ విల్ బీ హై అండ్ మీ కండిషన్ సర్జరీ చేసేంత అవసరం అయితే లేదు. ఓకే అర్చన గారు, అయితే చాలా మందికి పైల్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇనిషియల్ స్టేజ్ లో చాలా మంది గుర్తించకపోవచ్చు. ఒకవేళ కొంతమంది గుర్తించినా గానీ టెంపరీ ఏవో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, చెప్పిన వాళ్ళ మాటలు విని చేస్తుంటారు. సో ఫైనల్ స్టేజ్ కి లేదంటే ఇనిషియల్ స్టేజ్ కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుందండి? ఫైనల్ స్టేజ్ ఫస్ట్ చెప్పాను నేను, పైల్స్ లో ఏంటంటే 4 grades ఉంటాయి. సరే గ్రేడేషన్స్ పక్కన పెడితే ఇనీషియల్ గా ఏమవుతుంది అంటే ఈ మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళలో దాదాపుగా మనకి ఇంటర్నల్ పైల్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఇనీషియల్గా ఏంటంటే ఎప్పుడో ఒకసారి అంటే నెలలో 1-2 సార్లు 3 సార్లు ఎక్కువగా ఈ మసాలా కానీ కారం ఉప్పు ఉన్నవి కానీ స్పైసెస్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఈజీగా డైజెస్ట్ కానీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే వాటర్ ఏమన్నా తక్కువ తీసుకున్నా నిద్ర సరిగా లేకపోయినా కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి కొంచెం పెయిన్ మంట ఎప్పుడైనా అంటే బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది, ఇచ్చింగ్ అనేది ఏమీ ఉండదు. అదే మనం ఫైనల్ స్టేజ్ ఆఫ్ హెమరాయిడ్స్ 4th స్టేజ్లో తీసుకుంటే ఏంటంటే స్కిన్ ట్యాక్స్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటూ ఉంటాం. స్కిన్ ట్యాక్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి 1-2 లేకపోతే మల్టిపుల్ కూడా ఉంటాయి. ఈవెన్ దెర్ ఆర్ సమ్ కేసెస్ అంటే 5-6-7 కూడా ఉంటాయి చిన్నగా. మొత్తం ఆ వెంట అంతా క్లోజ్ అయిపోతుంటుంది, దానివల్ల మోషన్ బయటకి రాదు లోపలికి వెళ్ళదు, రిసీడింగ్ మోషన్స్ అనేది ఉంటుంది. సో సైడ్ స్టూల్స్ అంటూ ఉంటాం, అంటే బయటికి రాకుండా ఊరికే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఈవెన్ ఫింగర్తో తీసినా కూడా ఆ మోషన్ అనేది అంత స్టోనీ హార్డ్ కైండ్ ఆఫ్ మోషన్ అనేది మనం గ్రేడ్ 4లో చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం బ్లీడింగ్ అంత ప్రెషర్ పెడతారు కాబట్టి బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉండటం కానీ లేకపోతే మంట అనేది విపరీతంగా ఉండటం, అట్ ద సేమ్ టైం పెయిన్ అనేది కంటిన్యూస్గా అంటే మోషన్ వెళ్ళినప్పుడు కానీ వెళ్ళక ముందు నుంచి మోషన్ ఎంత పెయిన్ ఉంటుంది అంటే మోషన్కి వెళ్ళాలంటే భయపడే అంత పెయిన్ అనేది మనం పైల్స్లో చూస్తూ ఉంటాం. ఇకపోతే ట్రీట్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద కేస్ అంటే ఇనిషియల్గా అయితే విత్ ఇన్ 1 to 3 monthsలో తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ హెమరాయిడ్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయి, కంప్లీట్గా సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువ స్టేజ్లో ఉంది అంటే మాత్రం ఈజీగా 6 to 8 months అనేది హోమియోపతి ప్రకారంగా అయితే పడుతుంది. ఒక డాక్టర్ కాలర్ ఉన్నారు, కోటేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నేను మలలో ఆపరేషన్ చేయించుకున్నాను మేడం. ఓకే, మలలో ఆపరేషన్ చేయించుకున్నాం మేడం, సంవత్సరం అవుతుంది. ఓకే, మనం మోషన్ వాష్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మోషన్ వెళ్తే వాష్ చేసుకోకుండా ఉంటే ఉన్నట్టు ఉంటుంది మేడం. ఓకే, మళ్ళీ మధ్యాహ్నం కూడా వాష్ చేసుకోవాల్సి వస్తుంది. మన గ్యాస్ వచ్చినప్పుడల్లా కొంచెం మనం బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది అంటే నార్మల్ గా హెమరాయిడెక్టమీ అయిన తర్వాత జాగ్రత్తలు అయితే పాటించాలండి. చాలా మంది ఏంటంటే సర్జరీ చేసేసుకున్నాం కదా మనకి ఇంకా మళ్ళీ రావు అని చెప్పేసి మళ్ళీ ఏది పడితే అది తినడం,
లేకపోతే నార్మల్గా వాటర్ అనేది తగ్గించడం, అంటే మీ హైట్కి వెయిట్కి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటున్నారా లేదా అని చూడటం. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఏదో ఒక యాక్టివిటీ నా వీక్ 5 days అన్నా ఉండేటట్టుగా చూసుకోవటం. తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఒక సీజనల్ ఫ్రూట్ ఉందా లేదా అనేది చూడటం. డిపెండ్స్ ఆన్ షుగర్ ఉందా ఏంటనే దాన్ని బట్టి ఫ్రూట్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. తీసుకుంటే మధ్యాహ్నం పూట మనం ఎంత హోల్ ఫుడ్ అంటే హోల్ మీల్ తీసుకుంటున్నామా, కంప్లీట్ మీల్ విత్ ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్ ఉందా లేదా, ఫైబర్ ఉందా లేదా, సలాడ్స్ ఉందా లేదా అనేది చూసుకుంటూ మనకి ప్రాపర్గా అంటే ఒకవేళ మీరు సిట్టింగ్ జాబ్లో ఉంటే గనక ఒక గంట కూర్చుంటే ఒక 10 నిమిషాలు వేసి నడవటం. అట్ ద సేమ్ టైం మనకి ఏదో ఒకటి అంటే ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా తగ్గించుకోవటం. నాన్ వెజిటేరియన్ అనేది కంప్లీట్గా తినకూడదని ఏం లేదు, వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. కాకపోతే లెస్ ఆయిల్, లెస్ స్పైసెస్, లెస్ మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గిస్తూ ఏది తీసుకున్నా మోడరేషన్లో తీసుకోవాలి. ఇకపోతే అసిడిటీ కూడా ఉంది, మీకు ఫ్లాచులెన్స్ వస్తుంది, ఫ్లాచులెన్స్ పాస్ చేసేటప్పుడు అది మోషన్ వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అంటే ఇట్స్ అన్ హైపర్ అసిడిటీ. సో ఖచ్చితంగా దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది విత్ ప్రాపర్ డైట్ అండి. అంటే ఖచ్చితంగా 3 to 4 hours గ్యాప్లో ఏదో ఒక మీల్ అనేది, చిన్న మీల్ లైక్ ఒక ఫ్రూటో లేకపోతే ఒక సలాడో లేకపోతే నార్మల్గా ఏదైనా చిన్న కప్ ఆఫ్ స్ప్రౌట్స్ లేకపోతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్, ఇలా చిన్న చిన్న మీల్స్ అనేది తీసుకొని లైక్ హెవీగా టిఫిన్స్ అనేది కాకుండా అండ్ ఒక మీల్కి ఇంకొక మీల్కి ఎక్కువగా గ్యాప్ అనేది ఇవ్వకుండా వాటర్ కూడా కొంచెం కొంచెంగా తాగుతూ 6:30, 7, 7:30 మ్యాక్సిమం లోపల డిన్నర్ కంప్లీట్ చేసి తిన్న తర్వాత 15-20 నిమిషాల తర్వాత ఒక అరగంట వాకింగ్ చేస్తే మాత్రం అసిడిటీ, ఫ్లాచులెన్స్ లాంటిది ఏమీ రాదు. సో మీకు మోషన్ కూడా మళ్ళీ హార్డ్ కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేది కంపల్సరీగా పాటించాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏబిఎన్ క్లినిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. డాక్టర్ అర్చన గారు, ఆ పైల్స్ గురించి మీరు మాట్లాడారు. సో ఇప్పుడు ఫిషర్ గురించి చెప్పండి. ఫిషర్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? ఫిషర్ అనేది ఏంటంటే మనకి యానల్ టేర్ అంటూ ఉంటాం అందరికీ అర్థమయ్యే భాషలో. అంటే మలద్వారం దగ్గర ఒక నిట్ట నిలువు చీలిక. ఎందువల్ల ఈ చీలిక అనేది వస్తుందంటే ద సేమ్ థింగ్, అంటే ఎక్కువ రోజులుగా ఇప్పుడు పైల్స్ ఏంటి, ఎక్కువ కూర్చున్న వాళ్ళలో వస్తుంది, ఫైబర్ ఇంటేక్ తక్కువ తీసుకున్న వాళ్ళలో, చాలా రోజులుగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో వస్తుంది కదా. అదే మనకి ఫిషర్ తీసుకుంటే కనుక ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఏ రకంగా పెరిగినా కూడా మనకి రెక్టమ్ మీద ప్రెషర్ పడి అక్కడ చీలికలాగా అయిపోతూ ఉంటుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో పెరుగుతూ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ లాంటి కండిషన్స్ కానీ క్రానిక్ కఫ్ ఉన్న కండిషన్స్లో కూడా మనకి అంటే మోషన్ వెళ్ళే దగ్గర ప్రెషర్ పడి దానివల్ల కూడా ఫిషర్ ఫామ్ అవుతుంటుంది. ఇది కాకుండా ఎక్కువ రోజులుగా కాన్స్టిపేషన్ ఉండటం, అంటే ఫస్ట్ మోషన్ వెళ్ళడానికి చాలా ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయటం వల్ల కూడా అక్కడ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ కాన్స్టిపేషన్ మాత్రమే కాకుండా కొన్ని కండిషన్స్ లైక్ ఐబిఎస్ లాంటి కండిషన్స్లో ఏంటంటే బేసిక్గా లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి కాన్స్టిపేషన్తో పాటుగా. అలాంటి కండిషన్స్ కానీ లేకపోతే ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే లూజ్ మోషన్స్ వల్ల కానీ కంటిన్యూస్గా డయేరియా ఉండటం వల్ల కూడా మనకి యానల్ ఫిషర్స్ అనేది ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా ఏంటంటే బేసికలీ ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లేకపోతే ఎక్కువసేపు అంటే లాంగ్ బబల్స్ అనేది కంట్రోల్ చేస్తున్న కండిషన్, ఒకేసారి ఫ్లష్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి చాలా వరకు లాంగ్ అవర్స్ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళలో కానీ, ఈ లారీ డ్రైవర్స్లో కానీ, హైవేస్ మీద ఎక్కువసేపు ఉన్న వాళ్ళలో కానీ, క్యాబ్ డ్రైవర్స్లో ఈ సమస్యను చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఒకేసారి ఫ్లష్ అవుట్ చేయాలి అనుకుంటారు కాబట్టి దెల్ గెట్ దమ్ ప్రెషరైజ్డ్ ఓవర్ దాట్, కాబట్టి యానల్ టేర్ జరుగుతూ ఉంటుంది. సో దీనిలో మెయిన్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే పెయిన్ అనేది డ్యూరింగ్ మోషన్ కాకుండా మనకి ఆఫ్టర్ డెఫికేషన్ అంటే ఆఫ్టర్ మోషన్ కూడా మనకి కంటిన్యూస్గా పెయిన్ అనేది పర్సిస్టింగ్ ఫర్ ద 5 to 6 hours, 7 hours, కొంతమంది కండిషన్స్ త్రూ అవుట్ ద డే కూడా ఉంటూ ఉంటుంది. దీంతో పాటుగా విపరీతమైన మంట, వెన్ కంపేర్ టు ద పైల్స్తో పోలిస్తే ఏంటంటే ఎప్పుడో ఒకసారి మంట కనిపిస్తుంది కదా, అదే మనకి ఫిషర్లో తీసుకుంటే కంటిన్యూస్గా బర్నింగ్ ఉండటం, బ్లీడింగ్ అనేది మనకి మోషన్ మీద ఒక చారికలాగా ఏర్పడడం, డ్రాప్గా కాకుండా మోషన్ మీద కనిపిస్తూ ఉంటుంది, విత్ స్లైట్ మ్యూకస్ లాగా అనిపించడం, విపరీతమైన పెయిన్ మంటతో పాటుగా దురద కూడా ఉండటం అనేది మన యానల్ ఫిషర్ యొక్క ముఖ్య సిమ్టమ్ గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు లక్ష్మీ నరసింహ గారు. హలో అండి. హలో నమస్తే అండి, డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. నమస్తే మేడం. యా నమస్తే, చెప్పండి. మరి కృష్ణా జిల్లా నదిగా మండలం గ్రామం అండి. మోషన్ వెళ్తే మంటగా ఉంటుంది, రెట్టుకెళ్తాము.
అది దాదాపు 4 రోజులు కాదంటే మామూలుగా ట్యాబ్లెట్ వాడుతున్నాను. అయినా బాగా ఫ్రీ మోషన్ కావట్లేదమ్మా. ఫ్రీ మోషన్ అవ్వాలి అంటే ప్రాపర్గా మీరు చేయాల్సింది మార్నింగ్ అవర్స్ నుంచి కూడా అంటే 1 to 2 glasses ఆఫ్ వాటర్ అనేది కన్స్యూమ్ చేయండి. వీలైతే వేడి నీళ్ళు తీసుకోండి, అంటే గోరువెచ్చని నీళ్ళు, మరి టూ హాట్ వాటర్ కాకుండా వామ్ వాటర్ అనేది ఒక 1 to 2 glasses లేదా 1 liter అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ ఇవ్వంగానే ఆ పని చేసిన తర్వాత ఒక ½ an hour వాకింగ్కి వెళ్ళండి. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు బేసికల్లీ మోషన్ అనేది ఫ్రీ అయ్యే అవకాశాలు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఉంటాయి. అయినా అవ్వట్లేదు అంటే కనుక టీ కాఫీ లాంటివి ఏమైనా ఎక్కువ అలవాటు ఉన్నా కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ లేట్ నైట్స్ అసిడిటీ లాంటి కండిషన్స్లో లేట్ నైట్స్ తిన్నా కూడా అసిడిటీ ఫామ్ అవుతుంది కాబట్టి అది కూడా తగ్గించుకుంటే మనకి మోషన్ సమస్య అనేది తీరుతుంది. తీసుకునే ఆహారంలో ఎక్కువగా చెప్పాను కదా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవటం, అంటే ఎక్కువగా మనకి ఈ పీచు పదార్థం ఉన్న ఫ్రూట్స్ కానీ పపాయ కావచ్చు, జాంకాయ కానీ, ఆపిల్ కానీ, పొమగ్రానెట్ కానీ, బనానా కానీ, మస్క్ మెలన్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మీరు ఇఫ్ యూఆర్ నాట్ డయాబెటిక్ పేషెంట్ కాకపోతే డెఫినెట్గా అది డైలీ 1 or 2 cups అంటే ఒక ఫ్రూట్ తీసుకుంటే ఒక ఫ్రూట్ మాత్రమే తీసుకోండి. ఇట్స్ నాట్ లైక్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ లాగా కాకుండా మార్నింగ్ ఒక బనానా తీసుకుంటే ఈవినింగ్ ఒక 2 apples లేకపోతే 1 guavano అట్లా తీసుకుంటూ ఉండండి. మిక్స్ చేసి మనకి ఫ్రూట్స్ అనేది తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం పూట తినేటప్పుడు మనకి ఒక బౌల్ ఆఫ్ రైస్తో పాటుగా మీరు నార్మల్గా దాల్ కిచడి ఎలా తీసుకుంటారు దాంతో పాటుగా ఎక్కువగా వెజిటేబుల్ ఉన్న కర్రీ తీసుకోండి. అది కూడా చాలా నీరుగా ఉంది. ఇప్పుడు బాటిల్ గార్డ్ కావచ్చు, అంటే బీరకాయ కానీ, సొరకాయ కానీ ఇలాంటి నీరుగా ఉన్న కూరలు ఎక్కువగా తీసుకున్నా కూడా మీకు దాదాపుగా మోషన్ అనేది ఫ్రీ వస్తూ ఉంటుంది. డైలీ ఈవినింగ్ అంటే డిన్నర్కి మాత్రం ఖచ్చితంగా లీఫీ వెజిటబుల్ ఏదో ఒకటి ఉండేటట్టుగా, అంటే డైరెక్ట్ లీఫీ వెజిటబుల్స్ నాట్ లైక్ దాల్లో వేసి తీసుకోవడం కాదు, డైరెక్ట్గా లీఫీ వెజిటబుల్ కర్రీలాగా చేసుకొని తీసుకోవడం చూసుకోండి. అన్నెసెసరీ మెడికేషన్స్ ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ ఉండండి. రెగ్యులర్గా ఒక ½ an hour to 45 minutes యాక్టివిటీస్లో ఉండేటట్టుగా చూడండి. ఇవన్నీ చేశాక కూడా మీకు రావట్లేదు అంటే ఒకసారి హోమియో వాడండి. హోమియో వాడితే ఏంటంటే మీకు లాక్సేటివ్స్ అనేది ఉండదు, ఒకసారి వేసుకొని అలవాటు అయిపోతుందో అనే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఒక 15 days 20 days మీరు హోమియో వాడిన తర్వాత మీకు మోషన్ అనేది రెగ్యులరైజ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి యాన్యువల్ పెథలాజికల్ కండిషన్స్ లైక్ పైల్స్ కానీ, ఫిషర్ ఫిస్టులాస్ లాంటివి రాకుండా, ఐబిఎస్ లాంటి ఇష్యూస్ రాకుండా కూడా మీరు తగ్గుముఖం చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో ఈ ఫిషర్ సమస్యలకి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూస్ వెదర్ ఇట్ ఈస్ అన్ పైల్స్ ఆర్ ద ఫిషర్ ఆర్ మైట్ బి అ ఫిస్టులా, ఎలాంటి కండిషన్స్ కైనా కూడా వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని బట్టి, అంటే ఇప్పుడు వాళ్ళు ఎందువల్ల వచ్చారు మా దగ్గరికి, పోస్ట్ హెమరాయిడెక్టమీ, ఇప్పుడు ఒక కాలర్ మాట్లాడారు అంటే పైల్స్ తీసేశారు కానీ సేమ్ మళ్ళీ మోషన్ వెళ్తుంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అన్నట్టుగా. సో కాబట్టి పోస్ట్ హెమరాయిడెక్టమీ కేసెసా లేకపోతే డైరెక్ట్గా హోమియో వాడుతున్నారా, ఎన్ని రోజులుగా సఫర్ అవుతున్నది, సమ్ కేసెస్ లైక్ ఇంటర్నల్ పైల్తో పాటుగా ఫిషర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్తో పాటుగా ఫిస్టులాస్ ఉంటూ ఉంటాయి. ఒకటే ఉందా, 2 ఉన్నాయా, 3 కూడా ఉన్న కేసెస్ అరుదుగా ఉంటాయి, బట్ ఉంటాయి. కాబట్టి డిపెండ్స్ ఆన్ ద కేస్, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళు ఏ మెడికేషన్స్ వాడుతున్నారు, పూర్తిగా మెడికల్ హిస్టరీ తీసుకొని ఆ స్పెషలైజ్డ్ కమ్యూనికేషన్ అంటే ప్రాపర్గా వాళ్ళ మెడికల్ ఫిజికల్ ఎవ్రీథింగ్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ మన స్పెషలైజ్డ్ కాన్స్టిట్యూషన్ రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది, ఇప్పుడు లాక్సేటివ్ ఇచ్చినంత ఫాస్ట్ రిలీఫ్ లేకపోయినప్పటికీ ఒక 15 daysలో మనకి మోషన్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. మెయిన్ థింగ్ మోషన్ అనేది హార్డ్ ఉండడం వల్లనే ఇష్యూస్ ఎక్కువ కేసెస్లో వస్తుంది. కాబట్టి మోషన్ ఫ్రీ అవుతుండడం పాటుగా మనకి బేసిక్గా వాళ్ళ సిమ్టమ్స్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. అలానే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మరి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఏమీ కాదు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క సివియారిటీని, ఫ్యామిలీ హెరిడిటరీ వలన ఏంటని చూసుకొని దాన్ని బట్టి ఇంత డ్యూరేషన్ వాడాలని చెప్తాం. సో వాడితే ఏంటంటే మీకు మళ్ళీ పర్మనెంట్గా తగ్గడం, పునరావృతం కాకుండా మనకి హోమియో కేర్ ఇచ్చే కాన్స్టిట్యూషన్ స్పెషలైజ్డ్ మెడిసిన్స్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ బిల్కుల్ అంటే ఏమీ ఉండదు. కాబట్టి పేషెంట్ అనేది డాక్టర్ చెప్పినంత పీరియడ్ వాడుకుంటే కంప్లీట్గా రికవరీ అవ్వడంతో పాటుగా పెయిన్లెస్ ప్రొసీజర్. బేసికల్లీ ఇప్పుడు సర్జరీ చేయించుకుంటారు, పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జామిన్ చేసేటప్పుడే ఫింగర్ లోపలికి పెట్టినప్పుడు 2 o'clock 6 o'clock 9 o'clock పొజిషన్ అన్నప్పుడు ఆ పెయిన్ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి 24/7 కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి సర్జరీ చేసి ఇంకా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్లోకి వెళ్ళేదానికంటే హోమియో వాడుకుంటే ఏంటంటే కంప్లీట్గా పెయిన్లెస్ ప్రొసీజర్స్, మీరు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది చేసుకోవచ్చు. మేము చెప్పే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏవైతే జాగ్రత్తలు చెప్తామో అది కూడా ఫాలో అవుతే కనుక మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ విల్ బి వెరీ 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 లెస్ అని చెప్తాం.
కాబట్టి ఏదో మళ్ళీ హోమియో వాడేసాం కదా, తగ్గిపోయింది కదా, ఇష్టం వచ్చినట్టు తింటానంటే నో వన్ విల్ హెల్ప్ యూ అవుట్. కాబట్టి హోమియో వాడిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆ ప్రికాషన్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మోడిఫికేషన్ అనేది చేసుకుంటే కనుక, ఆల్కహాల్ కానీ బూజింగ్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు అది మోడరేషన్లో తీసుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ హోమియో కేర్ వాడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఉండదని చెప్పాలి. ఓకే డాక్టర్, సో పైల్స్ ఫిషర్ గురించి చెప్పారు, ఫిస్టులా గురించి చెప్పండి. అలాగే ఈ ఫిస్టులా ఎవరికి అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ ఎవరికి ఏ వయసు వరకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయంటే? అంటే మిడిల్ ఏజ్ అనే చెప్తాం. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు అంటే 40-45 తర్వాత, ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా మనకి పోస్ట్ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళలో, ఎందుకంటే ప్రెషర్ పెడతాం కాబట్టి బేబీ బయటకు రావడానికి, అలాంటి వాళ్ళలో చాలా మందిలో మనము ఈ పైల్స్ ఫిషర్ సమస్య చూస్తూ ఉంటాం. అండ్ కాన్స్టిపేషన్ లాస్ట్ ట్రైమిస్టర్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పైల్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఫీమేల్స్లో వెన్ కంపేర్ టు ద మెన్, ఫీమేల్స్లో మనకి కేసెస్ కొంచెం ఎక్కువనే చెప్పాలి, పైల్స్ కానీ ఫిషర్ కానీ. కమింగ్ టు ద ఫిస్టులా ఇస్ యానల్ ట్రాక్ ఓపెనింగ్ కాబట్టి అక్కడ ఒక చీము గడ్డలాగా, అంటే మోషన్ వెళ్ళే దగ్గర కాకుండా, ఈ రెండు ఏంటి అంటే మోషన్ వెళ్ళే దగ్గర ఇష్యూస్. అదే మనకి ఫిస్టులా తీసుకుంటే ఏంటంటే మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర కాకుండా కొంచెం అంటే బట్స్కి కింద భాగంలో 1 or 2 యాప్సెస్, అంటే పెరియానల్ యాప్సెస్ అంటూ ఉంటుంటాము. సో అలా యాప్సెస్ లాగా ఫామ్ అయిపోయి అది ఊరికనే రప్చర్ అవ్వడం, దాని నుంచి నీరు, పస్సు, మ్యూకస్, బ్లడ్ రావటం, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అంటే క్లోజ్ అయిపోవటం, లైక్ హీట్ బాయిల్. ఎలా హీట్ బాయిల్ అయితే కొన్ని రోజులకి వచ్చి రప్చర్ అయిపోయి మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది, అలా కాకుండా ఇందులో ఏంటంటే కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్గా మనకి క్లోజ్ అవుతుంది, రప్చర్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, రప్చర్ అవుతుంది. సో లోపల నుంచి చీము ఇదంతా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ టెంపరేచర్ అనేది 99, 99.5 or 100 మెయింటైన్ అవుతూ ఉంటుంది. కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే వాళ్ళు కూర్చున్నా కూడా టోటల్గా ఇన్నర్స్ అనేది బాగా వెటి అవ్వటం, ఆ మ్యూకస్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, స్టెయిన్ అవ్వటం ఇన్నర్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్కి కూడా ఏంటంటే మనకి హోమియో వాడుకుంటే పూర్తిగా చాలా వరకు తగ్గిపోతుంది. అంటే చాలామంది ఏంటి ఫిస్టులెక్టమీ అయిపోతుంది, ఒకసారి పని అయిపోతుంది అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఫిస్టులెక్టమీ అయిన తర్వాత మా దగ్గరికి మళ్ళీ పైల్స్ వచ్చినాయి మేడం, లేకపోతే ఫిషర్ వచ్చింది మేడం అనే కేసెస్, లేకపోతే మళ్ళీ ఫిస్టులా రీఫార్మ్ అయింది మేడం అనే కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా అది ఇనిషియల్ స్టేజ్ నుంచే ప్రాపర్ ప్రికాషన్స్ అండ్ ఫుడ్, అంటే ఇప్పుడు హెరిడిటరీ ఉంది, ఫ్యామిలీలో ఉంది, సో వాళ్ళు ఏంటి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే ఈ రోజుల్లో 30 తర్వాత చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేది బయటపడుతున్నాయి. కాబట్టి 30s నుంచి మనము రెగ్యులర్గా మన BMIని మెయింటైన్ చేసి మనకి హెల్దీ ఫుడ్ అనేది అవాయిడ్ అంటే ప్రాపర్గా తీసుకొని జంక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తూ అన్నెసెసరీ టాబ్లెట్స్, మెడికేషన్స్ వరకు వెళ్లకుండా, అన్నెసెసరీ మానసిక ఒత్తిడికి లేకుండా రెగ్యులర్గా ఒక 30-35 minutes టైం కుదరదు అని ఒక బహానా చెప్పకుండా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకొని సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజెస్ తీసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే రాకముందే జాగ్రత్తలు 30 తర్వాత తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్స్ ఎక్కువ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులాస్ కానీ ఇవేంటంటే ఎక్కువగా దాదాపుగా ఏజ్డ్ వాళ్ళలో కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ ఉన్నప్పటికీ మోస్ట్లీ మనం 35 to 45, 50 మధ్యలో ఈ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఏజ్లో కూడా మనం అంటే తగు జాగ్రత్తలు పాటిస్తే గనక ఎంత సివియర్ కండిషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో హెరిడిటరీలో ఉన్నా కూడా మనకి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రివెంటివ్గా హోమియో తీసుకోవాలనుకున్నా కూడా మనకి పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్కి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారండి శ్రీనివాస్ గారు. హలో అండి. హలో నమస్తే అండి, డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే. ఓకే, అది మోషన్ టైంలో చేతితో అవుతుంది, తర్వాత మోషన్ వెళ్ళిన తర్వాత వాష్ టైంలో చేతి దొరుకుతుంది, తగ్గుతుంది. ఓకే, తర్వాత ఓకే. అండ్ తర్వాత ఏం కనిపించదు అంటున్నారా? ఓకే, ఫైన్. నొప్పి ఏం లేదు, జస్ట్ ఇట్స్ 3rd stage అనొచ్చు. అంటే మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది, తర్వాత దానికి కదా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ గుడ్ అండి. మీరు మోషన్ ఇప్పుడేం మెడికేషన్ ఏం అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే మీకు అదర్ సిమ్టమ్స్ ఆఫ్ హెమరాయిడ్స్ లేదు అంటున్నారు కాబట్టి. ఫుడ్లో నేను ఇంతకుముందు మీరు షో అంతా చూస్తుంటే ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలని చెప్పాను కదా.
అది చేస్తూ ఉంటే కనుక తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చోకండి, ఎక్కువసేపు నిలబడకండి. వాటర్ మినిమం మీ BMIకి తగ్గట్టుగా తీసుకోండి. సీజనల్ ఫ్రూట్, సీజనల్ వెజెస్, ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ ఉండొద్దు. నాన్ వెజ్ వీక్లీ వన్స్ తప్ప ఎక్కువగా తీసుకోవద్దు. మసాలా స్పైసెస్ తగ్గించండి. అట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎవ్రీడే ఉండేటట్టుగా చూసుకోండి. మానసిక ఒత్తిడి లేకుండా చూడండి. నిద్ర అనేది ప్రాపర్గా 6 to 7 hours ఉందా లేదా అనేది చూసుకోండి. ఇవన్నీ చేస్తే ఒక్కొక్కసారి అది రాను రాను దానికది లోపలికి కంప్లీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది వితౌట్ ఎనీ మెడికేషన్స్ ఆల్సో. అండ్ డూ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అర్చన గారు. పైల్స్, ఫిషర్ అలాగే ఫిస్టుల సమస్యలకు పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. నమస్తే.